తండ్రి, ఆమెన్. ప్రియరా, మంచి పని చేస్తుంటే అందరూ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరు, ఏంటని అడుగుతూ ఉంటుంటారు. అదే చెడ్డ పని చేస్తుంటే అందరూ భయపడి దూరంగా వెళ్ళిపోతుంటారు. దొంగతనాలు చేసినటువంటి బరబ్బని ఎవరన్నా నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారా? లేదు. ఇప్పుడు గమనించాలి. అలాగే అక్కడ మోసాలు దోషాలు చేసినటువంటి పరిచయాలను శాస్త్రులను ఎవరన్నా అడిగారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరెవరు, ఏ పెత్తనం చేత ఇటువంటి అధికారాలు మీరు చెలాయిస్తున్నారని ఎవరైనా ప్రజలు అడిగారా? లేదు. కానీ ఇక్కడ నమ్మి బాప్తిస్తం పొందాలి మీరంతా కూడాను. బాప్తిస్తం పొందిన వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువుని అనగా దేవుడిని బిడ్డలుగా మీరు మార్చబడతారు. మారు మనసు పొందాలి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అని చెప్పేసి రోసముగా యోహాను గారు దేవుని వాక్య పరిచర్య చేస్తూ తన జీవితాన్ని దేవునికే పరిమితం చేసుకుని రెండో యొక్క ఆలోచన ఏమీ లేకుండా దేవుడు మార్గాలను సరళం చేయాలి, నేను ఆయన నడిచేటువంటి ఒక కార్పెట్ లాంటి వాడిని, ఆయన నడిచేటువంటి మార్గంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఒక కార్పెట్ ఎలాగైతే పరుస్తారో ఆ కార్పెట్ లాంటి వాడిని నేను, ఆయన మార్గం సరళం చేసేటువంటి వ్యక్తిని అని చెప్పి చాలా అద్భుతంగా చెప్తూ యోహాను గారు తను తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాడు. అటువంటి యోహాను గారు చేసినటువంటి పని ఏంటంటే బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. ప్రజలందరినీ కూడా మారు మనసులోనికి నడిపించి, ప్రజలందరినీ కూడా ప్రభు వైపు నడిపించి, ప్రజలందరినీ కూడా సత్యంలోనికి నడిపించి, ప్రజలందరూ కూడా మనసును మార్చుకొని నూతనం అవ్వాలని చెప్పేసి బాప్తిస్మం ఇస్తూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానిని ప్రశ్నిస్తూ ఉన్నారు అందరూ కూడా. మంచి పని చేసిన వాళ్ళు అందరిని చూడండి ప్రశ్నిస్తూ ఉంటుంటారు. ఈ మధ్యనే సోను సూద్ అనేటువంటి ఆయన చాలా చక్కగా అందరికీ దాన ధర్మాలు చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిందంట ఆయన మీద. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పేసి ప్రియులు గమనించాలి. మనం దేవుని సన్నిధిలో ఉంటుంటాం. ఈవెన్ దైవికమైనటువంటి వారు కూడా ఈ రోజున చూసినట్లయితే దేవుని పని చేస్తున్నప్పుడు కూడా అందరూ కూడా మరి మంచి పని చేస్తున్నారు అనుకోండి, అరే వాళ్ళకి హెల్ప్ చేసి బాగానే ఉంది, అక్కడితో ఆగరు. మన మీరు దైవ సేవకులను కూడా చూడొచ్చు. కరోనా టైంలో చాలామందికి చాలా హెల్ప్ చేశారు, చాలామంది చేశారు. మరి రాజ్ ప్రకాష్ బాల్ బ్రదరు చక్కగా బస్సెస్ని పెట్టారు, చాలా బస్సెస్ పెట్టి కరోనా వాళ్ళకి హెల్ప్ చేశారనమాట. ఆ చేసిన కార్యాన్ని మానేసి అసలు దీనికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎలా చేశారు, ఇట్లాగా ఒక పనిని చేసినప్పుడు థ్యాంక్ గాడ్ దేవుడు అటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు అని చెప్పి మనం సంతోషించవలసింది పోయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి అని చెప్పేసి చాలామంది ఇట్లాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటుంటారు. యోహాను గారు కూడా మీరు మారు మనసు పొందండి, మీరు మలినమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు, మతమైనటువంటి ముసుగులు జీవిస్తూ ఉన్నారు, ఇది కాదు మతము, ఇది మార్గము, ఇది జీవితం కాదు, ఇది జీవనం కాదు, ఇలా చేసినట్లయితే మనలో ఫలితం శూన్యమవుతుంది అని చెప్పేసి లైఫ్ని కరెక్షన్ చేస్తూ మీరు బాప్తిస్మం పొందాలి. కాబట్టి ఇది ఒక ఎవిడెన్స్ అనమాట. వివాహమైనటువంటి వారికి ఎలాగైతే ఒక రింగ్ తొడిగి అందరి మధ్యలో ఒక ప్రూఫ్గా చూపిస్తారో, బాప్తిస్మం అనేటువంటిది నువ్వు దేవుని అంగీకరిస్తున్నావు అని చెప్పి పబ్లిక్లో అందరూ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నావు, కాబట్టి ఒక ప్రమాణం చేస్తూ ఉన్నావు నీటిలో దిగి. కాబట్టి ఈ ప్రమాణం పొందిన తర్వాత నువ్వు దేవుని బిడ్డగా స్వీకరించబడతావు. కాబట్టి అక్కడ నుంచి నువ్వు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి, నీలో ఉన్న కోపము, అవిధేయత, సమర్థత ఇవన్నీ విడిచిపెట్టాలని చెప్పి చక్కగా క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తూ ప్రజలను మంచి దారిలో నడిపిస్తున్నటువంటి యోహాను గారి దగ్గరికి వచ్చి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, హలో, నువ్వు ప్రవక్తవు కాదంటున్నావు, యేసుప్రభువు కాదంటున్నావు, అసలు నువ్వు ఏ అధికారంతో బాప్తిస్మం ఇస్తా ఉన్నావు? మంచి పని చేయడానికి అధికారం కావాలి. గమనించాలి. ఒక వ్యక్తి దొంగతనం చేశాడు అనుకోండి, వాడి ఇష్టం, ఎక్కడైనా దొంగతనం చేస్తాడు, ఎలాగైనా దొంగతనం చేస్తాడు, ఎప్పుడైనా దొంగతనం చేస్తాడు, దానికి ఏం అధికారం అవసరం లేదు. అదే దొంగని పట్టుకుని ప్రిల్లరా మన సంఖ్యలు వేయాలంటే నువ్వే అధికారంతో వేస్తూ ఉన్నావు, నువ్వు పోలీసువా, ఏ స్టేషన్లో పోలీసు, నీకు ఎక్కడ అధికారం ఉంది అడుగుతారు లేదు అందరూ. ఎంత విచిత్రం కదా. దొంగతనం చేసిన వ్యక్తిని ఎవరు అడగరు, నువ్వే అధికారంతో దొంగతనం చేస్తూ ఉన్నావు, నువ్వెందుకని ఇక్కడ దొంగతనం చేస్తూ ఉన్నావు అని చెప్పి ఎవరు అడగరు. పోయిందంటే బాధపడుతుంటారు. కానీ అదే దొంగని పట్టుకోవాలంటే ఆ దొంగను పట్టుకోవటానికి మాత్రం అధికారం కావాలి, అధికారి కావాలి. గమనించండి ప్రియులారా. కాబట్టి ఈ రోజున పాపానికి అధికారం లేదు, దాని ఇష్టానుసారంగా తిరుగుతుంటుంది. కానీ పాపాన్ని పట్టుకోవడానికి మాత్రం అధికారం కావాలి. సైతాను గడికి వాడి ఇష్టానుసారంగా తిరుగుతుంటాడు, వాడికి అధికారం అవసరం లేదు. కానీ సైతాన్ని బంధించాలంటే నీకు అధికారం కావాలి.
ఇక్కడ యోహాను గారిని అడుగుతా ఉన్నాను, ఏ అధికారంతో నువ్వు ఇస్తా ఉన్నావు, నువ్వు ఎందుకు చేస్తా ఉన్నావు అని చెప్పేసేసి. కానీ యోహాను గారు ఏదో అధికారం లేకుండా మాత్రం పని చేయట్లేదు ప్రియులారా. దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు, దేవుని సంకల్పం చెప్పిన పుట్టబడినటువంటి వాడు వృద్ధాప్యంలో, కడు వృద్ధాప్యంలో, చివరి క్షణాల్లో వారి శరీరం ఒడిగిపోయినటువంటి సమయాల్లో బహు వృద్ధులకు పుట్టినటువంటి వాడు యోహాను. ఆయన పుట్టకముందే ఆయన పేరు మరి అనౌన్స్ చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువు లాగానే ఆయన ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి బిడ్డ యోహాను గారు. ఆర్డినరీ పర్సన్ కాదు, ఏదో అనుకోకుండా వచ్చి పడినటువంటి వ్యక్తి అసలే కాదు. గమనించాలి ప్రియులారా. ఈరోజు నువ్వు, నేను అనవసరంగా ఇంట్లో వచ్చి పడ్డాను, నేను అనవసరంగా ఈ ఫ్యామిలీలో వచ్చి పడ్డాను, నేను అనవసరంగా ఈ అమ్మాయిని చేసుకున్నాను, అనవసరంగా ఈ అబ్బాయిని చేసుకున్నాను, అనవసరంగా నేను ఈ జాబ్ చేస్తున్నాను, అనవసరంగా అనుకోకుండా ఇరుకులో పడ్డాను అని మీరు అనుకుంటున్నారా? జాగ్రత్త ప్రియులారా. ఖచ్చితంగా దేనికి ఒక ప్రణాళిక ఉంటుందన్నమాట, నీ పట్ల, నా పట్ల, మన అందరి పట్ల. కాబట్టి నేను ఎందుకు నా ఇంట్లో పుట్టాడంటే, యోసేపుని ఎందుకు ఐగుప్తు పంపాడంటే బానిసగా ఉంటాడని కాదు. గమనించాలి. ఇజ్రాయేలు చిన్నదాన్ని మరి ఆ నయమాను ఇంటికి పంపాడంటే ఎందుకని? అక్కడేదో పని చేసుకుంటుందని కాదు, ఒక ప్రణాళికతోటి దేవుడు పంపించాడు అక్కడికి. ఆ చిన్నది అక్కడికి వెళ్ళబట్టే ఆ కుష్టి వ్యాధి కలిగినటువంటి మహాపరాక్రమశాలుడైనటువంటి వ్యక్తి ఇజ్రాయేల్ రావటం, మరి యోర్దాను నదిలో మునగడం, స్వస్థత పొందుకోగలిగాడు. అందుకని దేవుడు ఆ అమ్మాయిని అక్కడ పంపాడు, పనిపిల్లగా కాదు, పరిచారకురాలుగా, ప్రభు పరిచర్య చేసేటువంటిదిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలుని దేవుడు సింహం బోన్లోకి పంపింది సింహాలకు ఆహారం అవటానికి కాదు. హల్లెలూయా. గమనిస్తున్నారా? దేవుని నామం మహింపరచబడటానికి, ఆ రాజ్యం అంతా కూడా దేవుని గొప్పతనం తెలుసుకోవటానికి. కాబట్టి ఈ రోజున నువ్వు ఉన్నటువంటి జీవితం, నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం, నువ్వు ఉన్నటువంటి ప్రదేశం, నువ్వు చేస్తున్న పని ఏదో ఆర్డినరీగా, అన్ఎక్స్పెక్టెడ్గా మనకు వచ్చేసింది. ఈ చర్చిలో వాక్యం చెప్పే అవకాశం వచ్చింది, లేకపోతే ఇక్కడ ఇది చేసే అవకాశం వచ్చింది, లేకపోతే ఇది ఇలాగా, లేకపోతే నా లైఫ్ ఇలాగ ఉంది, లేకపోతే నా జీవితం ఇలాగ ఉంది అని మీరు అనుకుంటున్నారేమో. నువ్వు అలా ఉండటం దేవుని నామానికి మహిమార్థం. ఇది మీరు గమనించాలి. వింటున్నారా? యోసేపు గారు చూసినట్లయితే ప్రియులారా, నాకు టైం అయిపోయింది, వివాహం సమయం అయిపోయింది, నాకు ఎవరైనా అమ్మాయిని చూసి పెళ్లి చేయండి అని ఏమన్నా ఆయన అప్లై చేశాడా? అడిగాడు ఎవరినన్నాను నాకు వివాహం చేయండి అని చెప్పి? రాజు, అన్యుడైనటువంటి రాజుకు తలంపు వచ్చి ఆయనే అమ్మాయిని చూసి వివాహం చేశాడు. కానీ అయ్యో నాకు టైం అయిపోతుందండి, వయసు అయిపోతుందండి, అసలు వివాహమే ఊహించుకుని ఉండకపోవచ్చు యోసేపు గారు. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఈ రోజున డిస్కరేజ్మెంట్లో, డిసప్పాయింట్మెంట్లో, నా లైఫ్ ఎందుకు ఇలాగైపోయింది, నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది, నా ఆరోగ్యం ఎందుకు ఇలా దెబ్బతీసింది, అసలు నా లైఫ్లో ఇటువంటి మలుపులు ఎందుకు తిరిగిపోయినాయి, ఊహించిన పరిణామాలు వచ్చి పడిపోయినాయి, నాదేంటి ఇలాగైపోయింది అని చెప్పి డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ అందులోనే ప్రియులారా, దేవుని యొక్క డివైన్ గైడెన్స్, ఆధ్యాత్మికమైనటువంటి నడుపుదలను మీరు వెతుక్కున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక అక్కడ ఉంటుందన్నమాట. అది మనం తెలుసుకోకే గందరగోళంలో పడిపోతుంటుంటాం. మన ఇల్లంతటికి కూడా ఒక లాక్ ఉంటుంది. ఆ ఇంటి లాక్ తెచ్చుకోకుండా మన ఇంటికి వచ్చి ఇంటి ఎదురుకుండా గంతులేసిన, కింద పడిదోళ్ళ దేర్ ఇస్ నో యూజ్. మనం అదే చేస్తూ ఉన్నాం. ఏం చేయాలి? మన పేరెంట్స్ని అడిగి, అమ్మ ఇంటికి వెళ్తున్నాను, లాక్ ఎక్కడ ఉంది, తీసుకోవాలి, వచ్చి ఓపెన్ చేసుకోవాలి, హాయిగా మంచిగా లోపలికి వచ్చి ఫ్యాన్ వేసుకుని, లైట్ వేసుకుని, భోజనం పెట్టుకుని తింటే హాయిగా ఉంటుంది. అంతే లాక్ తెచ్చుకోవడం మర్చిపోసేసి, ఇంతకీ లాక్ ఎక్కడ ఉందంటే నువ్వు కింద పడి దొలుతున్నటువంటి ఆ యొక్క గుమ్మానికి పై భాగంలో ఎక్కడో పెట్టింది మీ అమ్మగారు. కనీసం ఆ మాట కూడా వినలేదు, నువ్వు ఆ మాట కూడా అడగలేదు. లోపలికి రావడానికి కీ దగ్గరే ఉంది. కాబట్టి విజయానికి రహస్యం ఏంటంటే ఇదనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఉన్న పొజిషన్ బట్టి, ఉన్న పరిస్థితిని బట్టి, ఉన్న ఇంటిని బట్టి, ఉన్న ఉద్యోగాన్ని బట్టి ఎప్పుడు కూడా డిస్కరేజ్ అవ్వద్దు అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలు గమనించాలి. నేను చాలామంది దగ్గర విన్నటువంటి మాట ఏంటంటే, నేను అనవసరంగా ఈ కుటుంబంలోనికి వచ్చాను, నేను అనవసరంగా ఈ యొక్క ఉద్యోగంలోనికి వచ్చాను, అనవసరంగా. నో 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 యేసుప్రభు ఎప్పుడన్నా అలాగన్నాడా? అనవసరంగా ఈ బానిసత్వంలో పడ్డాను రా బాబు నేను. దానియేలు ఎప్పుడన్నా అన్నాడు అనవసరంగా నేను సింహాల బోన్లో పడిపోయాను? శద్రక్ మేషక్ అబేద్నెగో అరే అనవసరంగా బై మిస్టేక్ అగ్నిగుండంలో పడ్డాము. బై మిస్టేక్ కాదు వాళ్ళు,
కావాలనే వెళ్ళారు వాళ్ళంతా కూడా. ప్రభు కొరకు వెళ్ళారు వాళ్ళంతా కూడా. ప్రభు నామ మహింపరచడానికి వెళ్ళారు. కాబట్టి నీ జీవితంలో వస్తున్నటువంటి ఆ మలుపు ఏదైతే ఉందో, నా జీవితాల్లో వస్తున్నటువంటి నూతనమైనటువంటి మలుపులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా దేవుని నామం మరింత మహింపరచబడటానికే. అంతేగాని అది అవమానపరచబడటానికో, అపనింద అనుభవించటానికో, అపహేళన చేయబడటానికో అని చెప్పి మీరు ఎప్పటికీ కూడా అనుకోకూడదని చెప్పేసి నేను ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నాకు ఎందుకండి ఇటువంటి కష్టమైన ఉద్యోగం వచ్చింది, ఎండలో పని చేయాలి, లేకపోతే ఇటువంటి ప్రియులు నమ్మడం. నేను 2008 ఆ టైంలో బిఎడ్ అయిపోయిన తర్వాత ఒక కాలేజ్, ఆదిత్య కాలేజీలో పనిచేస్తూ ఉండే. మార్నింగ్ 8 o'clockకి కాలేజ్కి వెళ్తే ఈవినింగ్ 6 వరకు ఫోన్ కూడా చేతికి ఇచ్చేవారు కాదు. పైగా మాస్టర్లకి కూర్చుంటే నిద్రపోతారని చెప్పి చైర్లు కూడా ఉండి కాదు. వెళ్ళిన ప్రతి క్లాస్ రూమ్లో స్టాండింగే ఉండాలన్నమాట. భోజనం మధ్యాహ్నం లంచ్ చేయాలంటే పిల్లలందరూ చేశాక వాళ్ళు అల్లరి చేయకుండా చూసి అప్పుడు మేము చేయవలసి వచ్చేది. ఎర్లీ మార్నింగ్ 8కి అయితే నేను మార్నింగ్ మళ్ళీ 6 to 7:30 వరకు ట్యూషన్ చెప్పేవాడిని పిల్లలకి వెళ్ళి. మార్నింగ్ సాయంత్రం 6కి వచ్చా కూడా మళ్ళీ 6:30కి వెళ్ళి మళ్ళీ ట్యూషన్ చెప్పి అంత బిజీగా ఉండేది లైఫ్ అంతా కూడా. ఎప్పుడు కూడా ఎందుకని ఇటువంటి ఉద్యోగం వచ్చింది, ఎందుకని ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ దేవుడిని ప్రశ్నించలేదు ప్రియులారా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుని మహింపరచడం నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు ఉన్న పరిస్థితులు పర్మనెంట్ కాదు, ప్రభువారు పర్మనెంట్. హల్లెలూయా. నీకున్న ఉద్యోగం పర్మనెంట్ కాదు. చాలామంది అంటారు పర్మనెంట్ జాబ్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి, మామూలు గవర్నమెంట్ జాబ్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కూడా పర్మనెంట్గా నిన్ను ఉంచదు. ఒక 60 సంవత్సరాలు ఎంతో వాడుకుంటుంది, ఆ తర్వాత నీకు భారం లేదని పంపేస్తుంది. కానీ ప్రభువారు మాత్రం ముతిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడంట. అండ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కూడా 70 సంవత్సరాలు చేసాడు ఉద్యోగం, 80 సంవత్సరాలు చేయాలని చూపించండి ఎక్కడన్నా. లేదు. ఏ తల్లి అయినా సరే తన బిడ్డని 5 సంవత్సరాల వరకు ఎత్తుకుంది, 10 సంవత్సరాలు కూడా ఆవిడ వాళ్ళ బిడ్డని ఎత్తుకుంటుందని చూపించండి చరిత్రలు ఎక్కడన్నా. నెవర్ లేదు. కానీ యేసుప్రభువు చెప్తున్నాడు, ముదిమి వచ్చేంత వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను. హల్లెలూయా. శ్రమలో నేను తోడేంటాను, నేను విడిపిస్తాను, నేను గొప్ప చేస్తాను అని చెప్తున్నాడు. ఎవరు చెప్తారు ఈ మాట? నిన్ను ఎవరైనా ముడుతున్నా కన్ను గుడ్డును ముట్టినట్టు తెలుసా? అసలు నిన్ను నార చేతిలో చెక్కున్నాను తెలుసా? ఎవరు చెప్పారు ఈ మాటలు? ఎవరన్నా చరిత్రలు ఎవరన్నా చెప్పారు మీతోటి? మిమ్మల్ని ఎంతో ఇష్టపడ్డవారు అవ్వచ్చు, ఎవరు అభిమానించే వాళ్ళు అవ్వచ్చు. ఎవరైనా చెప్పారా నార చేతిలో నేను చెక్కున్నాను చూపించమను? లేదు. మరి ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత అద్భుతమైన మాటలు అంటున్నటువంటి దేవుణ్ణి, ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి, దేవుని కొరకు మనం ఏం చేస్తా ఉన్నాం? ఒక అర్ధగంట సమయాన్ని కేటాయించగలుగుతున్నామా? ప్రియ మీకు బాధ కలగవచ్చు ఈ మాటలన్నీ కూడా. కానీ భారంగా ఉండొచ్చు, బరువుగా ఉండొచ్చు, గుండు బరువు ఎక్కవచ్చు, గుండెంత బాధతో నిండొచ్చు. కానీ వాస్తవాలు ఇవన్నీ కూడా. అంతగా దేవుడు ప్రేమిస్తుంటే మనల్ని, అంతగా దేవుడు మనల్ని త్యాగం చేస్తుంటే, సంవత్సరం అంతా దేవుడు కాపాడుతాడు. సంవత్సరం ఒక్క రోజన్నా దేవుని కృతజ్ఞతగా ఉండగలుగుతామా? సంవత్సరంలో కొన్ని లక్షలు డబ్బులు సంపాదిస్తాం, కొన్ని లక్షలు హాస్పిటల్కి పెడతాం, కొన్ని లక్షలు వీటికి వాటికి పెడతాం. సంవత్సరం అంతా కాపాడిన దేవుడు కానుకేయాలంటే 500, అమ్మో 1000 రూపాయలే. దేవుడు మాత్రం నీ జీతం పెంచాలి, ఇంక్రీజ్ చేయాలి. అరే ఎప్పటి నుంచో ఇదే జీతం పెరగట్లేదు. దశమ భాగాలు మాత్రం మనం దేవునికి చెల్లించం, దశమ భాగాలు పెంచం. దేవుడికి ఇచ్చేట్టు మాత్రం అసలు అక్కడ మాత్రం రాదు మనకి. కానీ దేవుడు మనకు మాత్రం ఇచ్చేస్తూ ఉండాలి. మీరు గమనించారు ప్రియులారా, మనకు వర్షాలు ఎలాగొస్తాయంటే భూమి మీద ఉన్నటువంటి నీరంతా ఆవిరైతేనే వర్షం వస్తుంది. అసలు నీరే లేకుండా చేసేస్తే వర్షాలు ఎలాగొస్తాయి? మీరు పొలంలో పంట కోసుకోవాలంటే మీరు నాటిన విత్తనాన్ని బట్టి పంట వస్తుంది. అసలు విత్తనం వేయకుండా పంట రావాలంటే ఎంత మూర్ఖుడు అంటారు కదా ఎవరైనా. ఈరోజునంతే. ఆ చెట్టుకి నీరెయ్యవు, ఎరువెయ్యవు, మందెయ్యవు, కానీ చెట్లు కాయట్లేదేంటి? ఈ చెట్టుని ఒక కాయ కూడా లేదేంటి అంటే ఎవడన్నా వచ్చామంటాడు, ఒరే చెట్టు ఎప్పుడన్నా తవ్వవు అంటారు, నువ్వు దానికి ఎరువేసావా, మందేసావా, దాని చుట్టూ ఏమన్నా మడి కట్టవని అడుగుతారు. ఏమీ లేదు. మరి ఎక్కడొస్తుంది ఫలం? ఈరోజున అందరూ కూడా దేవుని ఎట్లా వాడుకుంటున్నారంటే ఇట్లాగే దేవుడా ఇచ్చేసే ఆశీర్వాదం ఇచ్చేసే, ఉద్యోగం ఇచ్చేసే, భార్య ఇచ్చేసే, పిల్లలు ఇచ్చేసే, అన్నీ ఇచ్చేసే. మరి నువ్వేమిస్తున్నావు? నా కుమారుడా నీ హృదయం నాకు ఇయ్యి, నేను చేతిలో చెక్కున్నాను తెలుసా, నిన్ను ముదిమొచ్చి వరకు ఎత్తుకుంటున్నాను తెలుసా, ఎన్ని మాటలు చెప్తా దేవుడు వెంట పడుతుంటే దినమెల్లా నా చేతులు చాపుతానే ఉన్నాను తెలుసా అని చెప్పి దేవుడు అంటుంటే, ఉండు ప్రభా నువ్వు చాపుతానే ఉంటావులే, మాకైతే తీరిక లేదు, సమయం లేదు, చాలా బిజీ, మేము చాలా పనులు ఉన్నాయి, అసలు ఇంకా షాపింగ్ అవ్వలేదు, లేకపోతే ఇంకా అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అని చెప్పేసి వీళ్ళు గమనించాలి. క్రిస్మస్ సమయంలో అంతా కూడా అన్నిటికీ కేటాయిస్తారు కానీ దేవునికి మాత్రం కేటాయించరు. నా ఉద్దేశం ఏంటంటే
మొత్తం క్రిస్మస్ చేసుకోకపోయినా పర్వాలేదు, మానేసినా పర్లేదు, కానీ దేవుని దగ్గరే ఉండటం చాలా ఉత్తమమైనటువంటి లక్షణం. మరియు ఉత్తమమైనటువంటి దాన్ని ఎన్నుకున్నదంట. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, యోహాను గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను జస్ట్ ఆర్డినరీ పర్సన్, దేవుడు నడిచి ఒక కార్పెట్ లాంటి వాడినే, దేవుడు నడిచేటువంటి ఒక మ్యాట్ లాంటి వాడినే. ఆయన మార్గాన్ని సరళం చేసిన వ్యక్తిని అంత తగ్గించుకుంటున్నాడు, ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా పుట్టుకోవడానికి. మరి ఈ రోజున ఒక ఆర్డినరీగా పర్సన్గా పుట్టినటువంటి నువ్వు నేను కూడా ఏముంది చెప్పండి, మీలో మాలో గొప్పతనం ఏమున్నది? 2 నిమిషాలు ఊపిరాగిందంటే తీసుకెళ్ళి బయటపడేస్తారు. నువ్వు సంపాదించిన ఉద్యోగం, కట్టిన ఇల్లు, 1 కోట, 3 కోట్ల, 4 కోట్ల. నిన్నే మా మేడం వాళ్ళు ఒక ఇల్లు అమ్మారు 15 కోట్లు. ప్రాణం పోతే, ఇందులో ఊపిరి పోతే, ఎప్పుడైతే ఊపిరి ఇలా పోయిందో నువ్వు అలా బయటకు పోవాల్సిందే. వెంటనే పట్టేస్తారు బయట. 10 రోజులు ఉంచుతారు ఇంట్లోనూ, 10 నిమిషాలు కూడా ఉంచరు. అప్పుడు దాకా అమ్మ నాన్న అన్నటువంటిది ఏమైపోతుంది? బాడీ, పేరు కూడా పోతుంది, అన్నీ పోయి బాడీ అయిపోయింది, డెడ్ బాడీ. ప్రియులారా, జీవిత సత్యాన్ని మీరు గ్రహించకుండా ఎందుకో ప్రయాస, ఎందుకో ఈ పోటలు పడతాం. ఒకసారి అర్థం చేసుకోండి. ఒకటే ఆప్షన్, మనిషి బ్రతుకున్నంత కాలం మాత్రమే ప్రభుని స్తుతించగలుగుతాడు, మృతులు నిన్ను స్తుతించలేరు కదా అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ మీరు ఏదో క్యాజువల్గా, యూజువల్గా ఈ భక్తిని చేసేస్తూ పరలోక రాజ్యం వెళ్ళిపోతామంటే, యేసుప్రభువు స్పష్టంగా చెప్పాడు. ధనవంతుడు లాజరు స్టోరీ చూసినట్లయితే మీరు, ఒక మనిషి జీవించినంతకాలం చేసిన క్రియలు చెప్పిన వాళ్ళకి తీర్పు ఉంటుంది. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ప్రియులరా అయిపోయింది, ఇంకా తీర్పు ఇంకేమీ లేదు. చనిపోయిన తర్వాత వాడు చేసిన కార్యాలను బట్టి పరలోకమా నరకమా డిసైడ్ అయిపోయింది ఇంక అక్కడ, అంతే. ఇంకా మళ్ళీ వాళ్ళకి ఇంకేదో అట్లాగని కాదు. ధనవంతుడు చనిపోయాడు, ఇట్లా కళ్ళు చనిపోయాడు. ధనవంతుడైనా, పేదోడైనా, చిన్నోడైనా, ఉన్నోడైనా, లేనోడైనా అందరూ చనిపోతారు, ఎవడైనా సరే. దేవుడు నమ్ముడైనా నమ్మనుడైనా చనిపోయిన తర్వాత కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి లోపల ఒక చోట ఉంటాం మనం. అబ్రహాం రూమును ఆడుకున్నాడు, లేనటువంటి వాడు, ఉన్నటువంటి వాడు నరకానికి వెళ్ళిపోయాడు. అయిపోయింది ఇంకంతే. తర్వాత మళ్ళీ దానికి ఏదో ఉంటుంది, ఇట్లాగా స్పష్టంగా చెప్పాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారే, ఎవరో కాదు పైగా. యేసుప్రభువారు భూలోక రాజ్యంలో ఉండగా స్వయంగా ఆయన నోటితో చెప్పిన మాటలు మీరు చదువుకోవచ్చు. లోకసువార్తలో రెడ్ లెటర్స్లో ఉంటున్న మాటలు ఇవన్నీ. కాబట్టి మీరు ఏదో అనుకుంటూ ఉంటుంటారు, తర్వాత చూద్దాం. ఏమీ లేదు. కళ్ళు మూసావంటే ఇంకా నీ తరంగా అది తెరవడం. గమనించాలి. ప్రాణం పోయిందంటే అది నరకానికో పరలోకానికో ఎటో ఒకటి వెళ్ళిపోవాల్సిందే. అంతేగాని ఇక్కడ గిరగిరగిరగ తిరుగుతుందండి, మా ఇంటి చుట్టూ తిరిగేస్తున్నాడు, మా ఇంట్లో ఎక్కడ తిరగటాలు ఉండవు. ఇంకా ఎంత గొప్పోడైనా, ఎంత మంచోడైనా, ఎంత చెడ్డోడైనా, పిపాస అయ్యాడు, భూతమయ్యాడు, ఏమీ లేదు. ఇదంతా కూడా భ్రమ తప్ప. సాతానుగాడు వచ్చేసేసి వాళ్ళ వీళ్ళ రూపంలో వాళ్ళ పేర్లు పెట్టి మేము భ్రమపరచేసి తప్ప దయచేసి అటువంటిది ఏమీ లేదని చెప్పి గ్రహించాలని చెప్పి ప్రభుపేట మనం చేస్తున్నాను. ధనవంతుడు చనిపోయాడు, డబ్బు అంటే పిచ్చి కాబట్టి వచ్చి ఆ డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు అని ఏమని చెప్పాడు యేసుప్రభువారు? చచ్చిపోయాడు, అక్కడ కళ్ళు తెరిచాడు నరకంలో, అయిపోయింది. జాగ్రత్త ప్రియులారా. దేవుని వాక్యానికి మరి లోబడకపోతే, సత్యం తెలుసుకోకపోతే చాలా మనం భ్రమపరిచేటువంటి ఆత్మలు ఉంటాయి మనల్ని. అప్పుడే వాళ్ళు నాన్న చనిపోతాడు. ఏంట్రా అంత సీరియస్గా వండుతున్నారు అంటే, అదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నగారు చనిపోయిన కొన్ని రోజులకి ఇది తెచ్చారు. అర్థమైంది కదా, మందు బాటిల్. ఏంటంటే, అదే మా నాన్న మళ్ళీ వచ్చాడు, ఆ మందు మీద భ్రమ పోలేదంట. ఎక్కడి నుంచి వచ్చాడంటే, అదే ఎవడో వాళ్ళ అన్న మీద వాలాడంట. ఆయన వచ్చి నాకు మందు కావాలి అంటాడంట. వీళ్ళు గమనించాలి. ఒకవేళ మీ జీవితాల్లో ఇటువంటి జరుగుతూ ఉన్నట్లయితే వాక్యానుసారంగా ఆలోచించండి. దేవుడు యేసుప్రభువు ఏం చెప్పాడు ఒకసారి చూడండి. లేదు నాన్న ఛాన్స్ లేదు, మళ్ళీ వెళ్ళి ఛాన్స్ అంటున్నాడు. బతిమాలుతున్నాడు ఆయన. ధనవంతుడు ఏమండే ఎక్కువ ఛాన్స్ ఇవ్వండి, మా ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చేస్తారు. లేదు ఇంకా అయిపోయింది. నీ ఈ ప్రాణం ఉండగానే అన్నైనా తమ్ముడైనా నువ్వేం చెప్పినా ఎవరు చెప్పినా ఏదైనా అంతే. ఇంకొకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఛాన్స్ లేదు. మరి ఎలాగొచ్చాడు? సాతానుగాడికి తెలిసి నీ బలహీనతలన్నీ కూడా ఉన్నాయి. ఎవరిని మిరింగుదునా అని చెప్పి గర్జించి సింహంలా చూసినటువంటి సాతానుగాడు ఏం చేస్తాడంటే మీ అన్నయ్య పేరు చెప్తాడు. మరి కరెక్ట్గానే చెప్పారు బ్రదర్, పర్సులో డబ్బులు ఎన్ని ఉన్నాయి చూడండి, అమ్మోళ్ళని ఎక్కడో పెట్టాను చూడండి. సాతానుగాడికి తెలియదే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువుకే బైబిల్ చూపించాడు సాతానుగాడు వచ్చి. ఫలానా అధ్యాయం ఫలానా వచ్చినప్పుడు ఏముంది చూడు, ఎవరు? యేసు ప్రభువు చూడాలంట. హల్లెలూయా. అర్థమవుతుందా? గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువుకి బైబిల్ రిఫరెన్స్ చూపించినాడు సాతానుగాడు వచ్చి. అలాంటిది నీకు ఏ మూలలో ఏ పర్సులో ఏ డబ్బులు ఉన్నాయో, లేకపోతే నువ్వు ఎలాగ యాక్సిడెంట్లో చనిపోయావో, బండి గుద్దిందో, లేకపోతే ఎవడు గుద్దారు ఏంటని తెలియదా సాతానుగాడికి?
కరెక్ట్గానే చెప్పాడండి మా నాన్న అసలని వాళ్ళాడు నిజమండి అసలని అని చెప్పినవన్నీ సత్యాలు చెప్తాడు మరి వాడు. జరిగిపోయింది మాత్రమే చెప్పగలుగుతాడు సైతాన్ గాడు, జరగబోయేదాడికి తెలీదు. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడిన తర్వాత చనిపోయాడు అనుకున్నాడు సాతాన్ గాడు, గొంతులేస్తున్నాడు, కానీ తిరిగి లేస్తాడన్న విషయం వాడికి తెలియదు అనమాట. అంతా తెలుసు కానీ నీ మనసులో ఏముందో సాతాన్ గాడికి తెలియదు. ఎందుకని నువ్వేదైతే మనసులో అనుకుంటుంటావో అది మాత్రం సాతాన్ గాడికి తెలియదు అనమాట. నువ్వేదైతే పైకి మాట్లాడుతుంటుంటావో నీదేదో నేను ఇలాగ అయిపోతాను అనుకుంటావు, ఆ మాట వీక్నెస్గా దొరుకుతుంది వాడికి. అది పట్టుకు నిన్ను బలహీనపరుస్తుంటుంటాడు, నిన్ను బాధిస్తూ ఉంటుంటాడు. ఈ సత్యం తెలియక మనం చాలామంది మోసపోతూ ఉన్నాం ఈ రోజుల్లో చాలామంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సాతాన్ గాడు ఆర్డినరీ పర్సన్గా మీరు తీసుకోకండి ప్రియులారా. సాతాన్ గాడు చాలా లాజిక్ మ్యాజిక్ తెలిసినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఆట పట్టించాలని చెప్పి చూశాడు. జాగ్రత్త, అసలు వాళ్ళకి బైబిల్ అంతా తెలిసింది వాళ్ళు. సాతాన్ గాడు వెలుగు దూత అంటే మామూలు దూత కాదు, చాలా తెల్ల మెరుస్తూ తెల్లగా వస్తుంటుంటాడు. కాబట్టి సాతాన్ గాడు కూడా అన్నీ తెలుసు, మోసపోకుండా ఎప్పుడు కూడా. ఎలా తెలుస్తుంది బ్రదర్ ఎవరు సాతాను, ఏది సాతాను స్వరం, ఏది దైవ స్వరం అంటే? మీరు ట్రైన్ ఎక్కడికి వెళ్ళారు, రైల్వే స్టేషన్లో ఉన్నారు, అప్పుడు మీ అమ్మ పిలుస్తుంది మిమ్మల్ని. 100 మందిలో ఉన్నా సరే మీ అమ్మ ఎక్కడి నుంచో పిలిస్తే వెంటనే అరే మా అమ్మలా ఉందని చూస్తారు. ఎలా గుర్తుపెట్టారు? ఎవరని చెప్పారా? మీ అమ్మ అదిగో పిలిచేది మీ అమ్మ అని చెప్పారని చెప్పారా? ఈ చెవిలోకి నువ్వు చూసావు చూడలేదు కూడా, స్వరం విన్నావంతే అరే మా అమ్మదే. ఎందుకు గుర్తుపెట్టావు? ఎలా గుర్తుపెట్టావు? మీ అమ్మతో నీకున్న రిలేషన్షిప్ అలాంటిది. మీ అమ్మ స్వరం రోజు వింటావు కాబట్టి, మీ అమ్మతో నువ్వు గడుపుతూ ఉంటుంటావు కాబట్టి ఈజీగా గుర్తుపట్టదు. అంతే దేవుని స్వరం కూడా, అంతే దైవికమైనటువంటి జ్ఞానం కూడా అంతే అనమాట. ఎప్పుడైతే రోజు వాక్యం వింటూ వాక్యంలో బలపడుతుంటావో ఏది దైవికమైనటువంటి మార్గం, ఏది దైవ చిత్తానుసారం అది వినగలుగుతావు, దాని ప్రకారం నడుచుకోగలుగుతావు. ఇందులో ఏదో లాజిక్ మ్యాజిక్ అనేటువంటిది ఏమి లేదు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించిన ప్రతి వారు కూడా ఖచ్చితంగా మోసపోరు. ఎందుకంటే ఆయన సత్యస్వరూపమైన ఆత్మ నేను పంపిస్తానని చెప్పాడు కాబట్టి ఆయన మన సర్వసత్యంలో నడిపిస్తాడు. ఎప్పుడు కూడా మోసపోరు, లాసిపోరు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అసలు ఈరోజు లైవ్ ఉండదని అనుకున్నాను నేను, కొంత అర్జెంట్ పని వల్ల వెళ్ళవలసి వచ్చింది, రానింటిగా అనుకున్నాను నేను. వచ్చేసరికి 7:45 అయిపోయింది. అరే ఆల్రెడీ వేరే మెసేజ్ షెడ్యూల్ పెట్టింది, గబగబా తీసి మళ్ళీ లైవ్ ఇవ్వటం జరిగింది. అంటే నరుని హృదయంలో ఆలోచన అనేకం ఉంటాయి. అంటే యెహోవా యొక్క తీర్మానం ఉంటుంది, ఒక డిసైడ్మెంట్ ఉంటుంది నీ పట్ల నా పట్ల, నువ్వు ఎప్పుడు చనిపోవాలో ఏంటి అన్నీ ఆల్రెడీ డిసైడ్మెంట్ ఉంటుంది దేవుని ప్రణాళికలో. కాబట్టి మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ప్రభు మీద ఆధారపడుతుంటూ ఉండాలి. ప్రజల మీద ఆధారపడకూడదు, పాస్టర్ గారి మీద ఆధారపడకూడదు, పక్కోళ్ళ మీద ఆధారపడకూడదు. ఎప్పుడు కూడా నీ గురి ప్రభు మీద ఉండాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఆయన మీ తాత అప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగ ఉంటాడు అనమాట. చాలామంది అంటారు ఏమంటే మీకు 2 పిల్లలు పుట్టినా లేకపోతే మీరు ఇంత వయసు వచ్చినా కూడా ఎలా ఉన్నారండి అలాగ ఉన్నారంటుంటారు. కానీ అది వాస్తవం కాదు. నువ్వు అలా లేవు, నువ్వు మారిపోతున్నావు. నీ ముఖ కవలికలు మారిపోతూ ఉన్నాయి, నీ రూపులు మారిపోతూ ఉన్నాయి, నీ స్కిన్ మారిపోతూ ఉంది. వాళ్ళు ఏదో మాట వరుసగా అంటారు కానీ అలా అన్నది వాస్తవం కాదు. ఖచ్చితంగా మార్పులు ఉన్నాయి నీలోను. కానీ యేసు ప్రభువులో ఆయనలో మార్పు లేదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, వండర్ఫుల్ గాడ్ అనమాట ఆయన. ఆయనలో ఏ మార్పు లేదు. అటువంటి దేవుని ఆరాధిస్తున్నటువంటి నువ్వు నేను కూడా మరి ఈ రోజున ఎందుకని డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు, ఎందుకని డిస్కరేజ్ అవుతూ ఉన్నారు ఒకసారి ఆలోచించవలసిందిగా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మీకు తెలియజేస్తూ ఉన్నాను నేను. సమస్యలు రాక మానవు. యోహాను 16:33 దేవుడు చెప్తాడు, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును. యేసు ప్రభువు చెప్తున్నాడు ఏమని? శ్రమ సంభవించును. మరి ఇంకెందుకు వచ్చాడు యేసు ప్రభువు? ఇంకెందుకు నమ్ముకోవాలి యేసు ప్రభువారిని? ప్రియులారా గమనించాలి, ఇంకెందుకు నమ్ముకోవాలి యేసు ప్రభువారిని? ప్రశ్న. ఎందుకు పొందాలి బాప్తిసం? ఎందుకు వెళ్ళాలి చర్చికి? అమ్మ వర్షం వస్తుంది గొడుగు పట్టుకులు అంటది అమ్మ. గొడుగు పట్టుకుని వచ్చావు కానీ వర్షం రావడం మానలేదు, ఇంకెందుకు నేను గొడుగు పట్టుకెళ్తాను అంటారు ఎవరన్నాను? అంటే అర్థం ఏంటంటే వర్షం వస్తుంది కానీ ఆ వర్షంలో నువ్వు తడిసిపోవు. ఆ గొడుగు నిన్ను కాపాడుతుంది, ఆ గొడుగు నీకు రక్షణ ఇస్తుంది, ఆ గొడుగు నిన్ను వర్షంలో నుంచి విడిపించి తీసుకొస్తుంది. అది అర్థం. యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు రాకుండా ఉండవు. హల్లెలూయా. ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు. అదే విషయం. అంతేగాని యేసు ప్రభువుని నమ్ముకోండి మీ జీవితాలు బాగుపడిపోతాయి, యేసు ప్రభువుని నమ్ముకోండి మీ అప్పులు తీరిపోతాయి, యేసు ప్రభువుని నమ్ముకోండి
మీరు ఇల్లు కట్టేసుకుంటారు, యేసుప్రభు నమ్ముకొని మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఆఫ్ కోర్స్ ఉద్యోగం రావచ్చు, ఇల్లు కట్టొచ్చు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు. కానీ శ్రమలు మాత్రం రావు, ఇబ్బందులు రావు, మానసిక ఒత్తులు రావు, నిందలు రావు, అవమానాలు రావు అని ఎక్కడ కూడా బైబిల్లో లేదు ప్రియులరా. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు నోటితో చెప్పినట్టు మాట యోహాను సువార్త 16:33 మీరు చదువుకుంటే, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, ఈ లోకంలో అయినా సరే ధైర్యం తెచ్చుకోండి. యేసు ప్రభువు ధైర్యపరిచాడు కానీ శ్రమలు ఉండవని చెప్పలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడైనా, పాస్టర్ గారైనా, విశ్వాస అయినా, ఎవరైనా సరే, యేసుప్రభు శిష్యుడైనా, యేసుప్రభురైనా కూడా శోధనలు వచ్చాయి. ఈ లోకంలో యేసుప్రభు కూడా శోధనలు వచ్చాయి. యేసుప్రభు కూడా శ్రమలను మించాడు. యేసుప్రభు కూడా ఆకలేసింది, యేసుప్రభు కూడా నిద్ర వచ్చింది. సమయం అయిపోయింది కాబట్టి నేను ముగించాలనుకుంటూ ఉన్నాను ప్రియులారా. గమనిస్తున్నారా? కానీ ఓవర్కమ్ చేయగలిగాడు దేవుడు వాటి అన్నిటిని కూడా జయించాడు. విక్టోరియస్ పర్సన్గా ఉన్నాడు ఆయన. కాబట్టి దేవుడు చెప్పిన వాటిని తెలుసా? ఆయనను ధైర్యం తెచ్చుకోండి. యు ఆర్ మోర్ దెన్ ఏ కాంకరర్. నువ్వు అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తివి. ఏ సమస్యలు లేకుండా వెళ్ళిపోతే జీవితం ఎలాగవుతుంది అసలైనది? ఏం వేయకుండా వండేస్తుంది కర్రీ ఎలాగవుతుంది? అందులో ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, పసుపు ఉండాలి, మిర్చి ఉండాలి, ఆనియన్స్ ఉండాలి, అన్నీ వేసి మిక్స్ చేసి చేస్తే అప్పుడు అది సంపూర్ణమైనటువంటి కూర అవుతుంది. ఉప్పు మానేసినా, కారం మానేసినా, ఇవన్నీ మానేసేసి చేస్తుంది కర్రీ అవుతుందా? అవ్వదు. ఏదో లోటు వస్తుంది. అలాగే నీ జీవితం ఫుల్ఫిల్ అవ్వాలంటే, నీ జీవితం, నా జీవితం ఫుల్ఫిల్ అవ్వాలంటే ఖచ్చితంగా శ్రమ ఉండాలి, కష్టం ఉండాలి, నష్టం ఉండాలి, పడతా ఉండాలి, లేత ఉండాలి. అప్పుడు మాత్రం అది జీవితానికి ఆనందం ఉంటుంది అనమాట. ఎప్పుడు ఆనందంతో ఉన్నారనుకోండి, కడుపు నిండిన వాడు తేనె పొట్టినైనా తొక్కేస్తాడంట. బైబిల్లో మాటలు ఇవన్నీ సొంత మాటలు కాదు. కడుపు నిండిన వాడు తేనె పొట్టినైనా తొక్కుని వెళ్ళిపోతానని చెప్పి సామెతల గ్రంథంలో ఉన్నది. కాబట్టి ఈరోజు మన జీవితంలో నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, శ్రమ వచ్చినప్పుడు భాగ్యంగా ఎంచమని చెప్తున్నాడు దేవుడు. శ్రమను భాగ్యంగా ఎంచేటువంటి వాడు జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవిస్తాడు తెలుసా? అమ్మయ్య ఎంత ధన్యుడు నేను, కీడు కనుక మేలు దాగిందని చెప్పి లోకస్తులే నమ్ముతుంటే, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నట్టు నీవు శ్రమకి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకని కురింగిపోతా ఉన్నావు? ఆలయాలన్న మాటలతో ఎందుకని హృదయం బరువెక్కిపోతూ ఉన్నది? ఎందుకు బరువెక్కిపోతుందంటే, నీ హృదయంలో ఏసీ లేడు కాబట్టి. ఒకవేళ హృదయంలో ఏసీ ఉన్నాడు అనుకో, వీళ్ళు అన్న మాటలన్నీ వచ్చి ఎక్కడ పడతాయి? ఏసీ మీద పడతాయి. ఆ ఏసీ మోసుకుంటాడు అన్నమాట నీ మీద అడ్డ భారం అంతా కూడా. నీ హృదయం మోయేటప్పుడు నీ హృదయంలో ఉన్న ఏసీ మీద పడతాయన్నమాట ఆ బూతులు, నిందలు, అవమానాలు అన్నీ కూడా. చెప్తున్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకున్న శ్రమస్తులారా నా దగ్గర రండి, మీ భారం నా మీద వేయండి, మీ చిత్త యావత్తు నా మీద వేయడం అన్నాడు కదా. ఈ హృదయంలో ఉన్నటువంటి దేవుడు నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చేస్తే వెదుటి వల్ల అన్న సూటుపోటు మాటలు, నిందలు, అవమానాలు, బాధలు, మానసిక ఒత్తిళ్ళు అన్నీ కూడా ఈ హృదయంలోనికి వెళ్ళి హృదయంలో ఉన్న దేవుని మీద పడతాయి అన్నమాట. ఆయన మోసుకుంటాడు, ఆయన తీసుకుంటాడు, హృదయం తేలిగ్గా ఉంటారు. ఆయన హృదయంలో లేడు అనుకోండి, అప్పుడు నీ హృదయం బరువు ఎక్కిపోతుంది, నీ హృదయం భారం అయిపోతుంది. అర్థమైంది లాజిక్ అందరికైనా? విషయం అర్థమైంది కదా. హృదయం ఎందుకు బరువు ఎక్కిపోతుందండి అంటే, హృదయంలో ఏసే లేడు కాబట్టి, హృదయంలో వాక్యం లేదు కాబట్టి, హృదయంలో ఆయనకి స్థానం లేదు కాబట్టి సమస్యలకు స్థానం అయిపోయింది హృదయం. అందుకని ఈ హృదయం బరువు అయిపోతుంది అనమాట, గుండె తెగిపోతుంది అనమాట, గుండె పగిలిపోతుంది. ఈ మాటలు విన్నారా మీరు? హృదయం పగిలిపోయిందండి, గుండె బరువు ఎక్కిపోయిందండి. ఆ మాటకి ఎందుకు బరువు ఎక్కిందంటే, స్పష్టంగా చెప్పేస్తున్నాను, యేసు ప్రభువు నా హృదయంలో లేడు, ఈ సమస్యలతోటే నిండిపోయింది, నా హృదయం బరువు ఎక్కిపోయింది. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నామండి మనం. నా హృదయంలో దేవునికి స్థానం లేదు కాబట్టి ఈ రోజు నుంచి ఎవరైనా సరే నా హృదయం బరువు ఎక్కిపోయింది, నా సమస్యలతో నేను నిండిపోయాను, మనసు నలిగిపోయింది అని ఎవరైనా చెప్పారంటే నా హృదయంలో యేసయ్య లేడని ఒప్పుకుంటున్నారు. ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఈ రోజు నుంచి ఎవరితో కూడా నా హృదయం బరువు ఎక్కిందని మాట్లాడరు. ఆమేన్. దేనికి స్తోత్రం. నా సమస్య నేను సమస్యగా భావించను ఇంకా, ఎందుకంటే నేను పోయింది, ఇంకా ఆయన మోసుకుంటాడు, నా హృదయంలో ఆయన కూర్చున్నాడు. కాబట్టి ఏదన్నా పడ్డదంటే ఆయన మీద పడుతుంది వెళ్ళి, నాకు సంబంధం లేదు. నన్ను నిందిస్తున్నారా? ప్రైజ్ గాడ్, ఉన్నాడు లోపల ఒక ఆయన మోసేవాడు, ఆయన మోసుకుపోతాడు ఆ నిందలో అవమానాలు. నాకెందుకు? నేను హ్యాపీగా ఉంటాను ఎప్పుడంటే యేసు ప్రభువు నీలో, నీ హృదయంలో ఉన్నప్పుడు. వండర్ఫుల్ మెసేజ్, మళ్ళీ వినండి. సమయం అయిపోయింది, నన్ను క్షమించాలి, నేను ముగించాలనుకుంటా ఉన్నాను. కాబట్టి నీకు వచ్చిన ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, పేదరికమైన, ఒంటరితనమైన,
ఏ జబ్బు సమస్య ఏదైనా సరే నీ హృదయంలో కూర్చున్నటువంటి నీ హృదయం అనేటువంటి సింహాసనంలో యేసుప్రభువుని పెట్టుకుంటే అన్ని ఆయన భరించుకుంటాడు, ఆయన మోసుకుంటాడు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్, అది నీ పని కాదు. నువ్వు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏ లేదనమాట. హ్యాపీగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. హృదయంలో నీకు దేవునికి స్థానం ఇచ్చావా, లేకపోతే సమస్యలతో నింపేసేసి ఖాళీ లేకుండా చేసేసేసి ఆ బరువు ఎక్కినటువంటి భారమైనటువంటి హృదయంతో ఎప్పుడు గుండెలు పగిలిపోతాయా, ఎప్పుడు హృదయం పగిలిపోతుందా అనేటువంటి స్థితిలో ఉంటే ఇదే అనుకూల సమయం. ప్రభువా రా 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 నా హృదయానికి వచ్చేవయ్యా, నా హృదయం బరువు ఎక్కిపోయిందయ్యా, నేను మొయిలోపోతున్నాను, ఈ సమస్యలన్నీ నీకు ఇచ్చేస్తున్నాను దేవా అని చెప్పి నీ హృదయాన్ని ఓపెన్ చేస్తే ఇప్పుడే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అది నిజమైన క్రిస్మస్. ప్రియులారా గమనించాలి. ఈరోజు నీ హృదయం తెలిస్తే యేసుప్రభువు నీ హృదయంలోకి వస్తాడు. అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. కాబట్టి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు క్రిస్మస్ని. ఇది క్రిస్మస్. దీనికి ఏమీ ఆర్భాటాలు అంగులు ఏం అవసరం లేదు, కొత్త బట్టలు అవసరం లేదు. జస్ట్ మోకరించి ప్రార్థన చేయి. దేవా నా హృదయం ఓపెన్ చేస్తున్నాను, వచ్చేసే దేవా, నా భారమంతా నీకే, నా చింతంతా నీ మీద వేసేస్తాను, నా వల్ల కావట్లేదు అంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మీకు ఏదైనా సమస్య ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రం. ఈ సమయంలో నా ప్రభావ చాలా అమూల్యమైన మాటలు మాతో మాట్లాడు. మేము ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులం. ఈరోజు నేను నా ప్రభా కనీసం నీ వాక్యాన్ని చూసి దాన్ని ప్రిపేర్ అయ్యే టైం లేకపోయినప్పటికీ మరి నీ నా మహిమార్థంగా మమ్మల్ని నడిపించావు. చక్కటి విషయాలు మాతో మాట్లాడావు. నన్ను బలపరిచినందుకు వందనాలు. నా స్వరాన్ని మరుగు చేసి మన ప్రభు నువ్వే మాట్లాడావు. ఇక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా మరి నా ప్రభు నువ్వే తీర్చేటువంటి దేవుడు ఉన్నత. సరే, ఆశీర్వాద ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈ రోజున ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని నువ్వు నడిపించావు, నువ్వే నడిపించావు. శారీరకంగా నేను బలహీననే, ఈరోజు ఈ కార్యక్రమం చేయలేని అనుకున్నాను, కానీ శక్తినిచ్చి బలమిచ్చి నువ్వు నడిపించావు. నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. మన ప్రభు నీ నామ మహిమార్థంగా నడిపించి బలపరచమని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నావు. మరి కార్యక్రమాన్ని దినదినం అభివృద్ధి చెందిస్తున్నావు. ప్రభా 99 నీతిమంతుల కంటే ఒక తప్పిపోయిన గొర్రె కోసం నువ్వు ఎంతో సంతోషపడతావు. ఇక్కడ నా ప్రభా ఒక్కరు రావచ్చు, ఇద్దరు రావచ్చు, 10 మంది రావచ్చు, 20 మంది రావచ్చు, 100 మంది రావచ్చు, 1000 మంది రావచ్చు, కానీ ఎవరైతే తప్పిపోయినటువంటి వారుగా ఉండి సరి చేసుకుని నీ మార్గంలో నడుస్తున్నారో వారిని బట్టి నీ నామం మహింపరచబడుతుంది. మరి ఎంతమంది వచ్చినా కానీ నా ప్రభావ కనీసం ఒక్కరైనా వారి హృదయ స్థితిని సరి చేసుకుని తప్పిపోయినట్లయితే మళ్ళీ నీ సన్నిధికి వచ్చి మరి వాళ్ళ హృదయాన్ని సరి చేసుకుని నీకు ఇష్టానుసారంగా జీవించి నీ నామాన్ని మహింపరిచినట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది కేసిన మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దయచేసి సమయం కుదిరితే మరలా వినండి. వర్తమానం యూట్యూబ్లోనే ఉంటుంది, మార్క్ చేసి పెట్టుకోండి.